సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడు ప్రతిపక్షంగా చెప్పబడుతున్న ఏ వర్గమైతే ఉందో వారు చెయ్యలేదని, వారి వలన జరగలేదని వారు అంటున్నారు అని మనం కొన్ని వింటున్నాం. పోనీ వారు అన్నట్టు జరగకపోతే ఇంతమందికి ఏ నష్టం జరగనట్టే, ఆనందమే. కానీ మనం చూడవలసిన దృష్టికోణం ఏమై ఉండాలి? మనకి తిరుమల ముఖ్యం. శ్రీవారి ఆ ప్రసాదం కావచ్చు, ప్రాంగణం కావచ్చు, ఆగమం కావచ్చు, ఎవ్రీథింగ్ పారఫెన్లీ ఆఫ్ ద లార్డ్ అని సంబంధించిన ప్రతిదీ బాగుండాలి. ఇప్పుడు మేము బృందావనంలో ఉన్నాం. బృందావనం గురించి ఏం చెప్తారు? దివ్యాద్ బృందారణ్య కల్పద్రుమదౌ శ్రీమద్రత్నాగార సింహాసనస్థౌ శ్రీల రాధా గోవింద దేవౌ. దివ్యం. భగవంతుడు ఉండే స్థలం దివ్యం. భగవంతుడి యొక్క ప్రసాదం దివ్యం, నామం దివ్యం, ఆయన లీల దివ్యం, ఆయన గ్రంథాలు దివ్యం, ఎవ్రీథింగ్. అటువంటి దివ్యమైనటువంటి తిరుమల ప్రసాదం ఇది వినడానికి కష్టం. అసలు నిన్న ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడమ్మా, గురూజీ తిరుమల, ఆ అబ్బాయి అనంతపురం అబ్బాయి, గురూజీ తిరుమల వెళ్ళాను, తిరుమల నిశ్శబ్దంగా ఉంది గురూజీ, ఎప్పుడు అలా చూడలేదు, బాధగా ఉంది అన్నాడు. నాకు ఊహకే డైజెస్ట్ కాలేదు. ఎందుకంటే తిరుమల అంటే ఓ జోష్. తిరుమల నిత్య కళ్యాణం, పచ్చతోరణం. అసలు అన్నమే అంటే ఈ తాత్కాలికమైనటువంటి ఈ ఇబ్బంది మనం అధిగమిస్తాం. ఏం కంగారు పడక్కర్లేదు, భయపడక్కర్లేదు. అంటే ఈ ఈ ఇబ్బంది ఏదైతే ఇప్పుడు కలిగిందో ఇది తొలగిపోతుంది, కాదని చెప్పను. కానీ మీరు సీతారామ కళ్యాణ్ సినిమా కానీ పాత సినిమాలు ఏమైనా చూడండి. ఏదైనా హోమం, యజ్ఞం, యాగం చేస్తుంటే రాక్షసులు వచ్చి పైనుంచి కొండల్లోంచి అవి ఇవి పోసేసేవారు. ఎందుకంటే ఆ యజ్ఞాన్ని భంగం చేయడానికి. అలాగా మన సనాతన ధర్మం ఒక యజ్ఞం వంటిది. ఎప్పుడు అగ్నిని ఆరాధిస్తుంటాం. ఇప్పుడు కూడా మేము ఈ బృందావనంలో రంగజీ మందిరం పెద్ద గుడి, మన తిరుమల కంటే పెద్దది. మన లోపలికి వెళ్తే బాబోయ్ మనం తిరుపతిలో ఉన్నామా అనిపిస్తుంది. యాక్చువల్లీ నార్త్ ఇండియా కదా, ఇది మొత్తం సౌత్ ఇండియా స్టైల్లో పెద్ద గుడి, పెద్ద పెద్ద ప్రాకారాలు, రంగనాథుడు. అయితే ఆ గుళ్ళోకి వెళ్తే బోళ్ళంత హోమం, స్వామివారి పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. అలా ఎప్పుడు అగ్నిని మనం ఆరాధిస్తూ ఉంటాం. అటువంటి హోమం లాంటి మన యొక్క విధానంలో ఇలాంటివి కలవడం, ఇవన్నీ జరగడం, నేనేమంటా అంటే జరిగిందా, జరగలేదా, జరగడానికి ఆస్కారం అయితే మనం చూడొచ్చు కొన్ని అనాలిసిస్ని బట్టి. ఒక అతను మద్యమాంసాలు స్వీకరిస్తాడు, అతను సిగరెట్ తాగాడంటే మనం ఏం సర్ప్రైజ్ అవ్వగా. మందు కొట్టినోడు సిగరెట్ తాగడం పెద్ద అసలు సర్ప్రైజింగ్ థింగ్ కాదు కదా. అలాగా వారి వారి గత ప్రవర్తనను బట్టి మనకి ఇది జరిగి ఉండొచ్చు అనేటువంటి భావన మనకు కలగడానికి అయితే ఆస్కారం ఉంది కదా. పోని వాళ్ళు అన్నట్టు జరగకపోతే ఆనందమే. ఆనంద నిలయుడికి అపచారం చేయకుండా ఉంటే, అపరాధం కలగకుండా వాళ్ళు జీవించుంటే చాలా సంతోషం. కానీ ఇది కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీయడమే కాకుండా, అంటే కొన్ని మనం పరిశీలన చేయాలి. పార్లమెంట్లో ఒక తాత ఒక మతం, తండ్రి ఒక మతం, తల్లి ఒక మతం, ఆ గతం చూస్తే కథం. అటువంటి వాడు
అటువంటి వాడు ఏదేదో ధర్మం కోసం హేళనగా మాట్లాడాడు. వాడు ఎవరైతే ఐఎస్ఐ అంటారు కదా, ఐసిస్ అంటారు, అలాంటి వాళ్ళతో కూర్చున్నాడు అమెరికా వెళ్ళి. వాడు శుద్ధులు చెప్తున్నాడు వాడు. ఇక్కడ మనకి పార్లమెంట్లో శుద్ధులు చెప్పి వాడు అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాడి గురించి అమెరికాలో ఎవరో ట్వీట్ చేశారు, దిస్ ఫెలో ఈజ్ రెడీ టు సెల్ కంట్రీ టు బికమ్ పిఎం అని. సో అలాంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు మీరు చూడొచ్చు. ఇప్పుడు ఎవరైతే మేము అందులో ఏం కలపలేదు అంటున్నారో వాళ్ళు వక్ఫ్ బోర్డుకి సపోర్ట్ చేశారు. అంటే అనాలిసిస్ ఇదంతా. ఓకే, నువ్వు హిందువు అయితే చెప్పు, మాకు పార్టీల కంటే, కులాల కంటే, ప్రాంతాల కంటే, ధనం కంటే, భాష కంటే మాకు తిరుమలే ముఖ్యము చెప్పగలిగితే చెప్పమని చెప్పు. ఇది చెప్పగలిగితే వారిని మేము నమస్కరిస్తాం. కేవలం ఇంత అన్యాయం జరిగితే మాట్లాడడం మానేసి దీంట్లో కుల ప్రస్తావన ఒకడు, పార్టీ ప్రస్తావన ఒకడు. అంటే తిరుమల కంటే వీడికి పార్టీ ముఖ్యమా? తిరుమల కంటే వీడికి కులం ముఖ్యమా? ఒక ఆయన నేనంటే చాలా గౌరవం, కాళ్ళ మీద పడిపోతాడు, రోడ్డు మీద దండం పెట్టేస్తాడు, ఏదైనా పని చెప్తే చెమటలు కార్చుతూ పని చేసేస్తాడు. కానీ ఇంత భోజనం, ఆ మధ్య చివర కొంచెం మలం, అది వారి కులం. దానికి కోసం మాట్లాడతాడు. నేను వాట్సాప్లో కొంచెం హార్ష్గా, సార్ నాకు ఏ పార్టీ ముఖ్యం కాదు, ఏ కులము ప్రాంతము భాష ముఖ్యం కాదు, మీరు ఇలా చెప్పగలిగితే ఫోన్ చేసి చెప్పండి సార్ అన్న. ఇంకా రారు. ఇప్పుడు ఈ మతం మారిన గొర్రెలు ఎంత ప్రమాదం, ఈ పార్టీ గొర్రెలు అంతకంటే ప్రమాదం కదా.